children. Today we are going to discuss class 8th chapter 9th algebraic expression identities. We are going to discuss. Yes, main points of these. See, variable, it does not have any fixed value, it varies. X, y, z. వేరియబుల్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మార్క్ ఉంటుంది. ఎక్స్, వై, జెడ్. మనం సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఒక దగ్గర తీసుకుంటాం, వై ఈజ్ ఈక్వల్ టు సే 7, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -8, ఇంకొక దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అలా మారిపోతుంటాయి అనమాట. వేరియబుల్ మీన్స్ ఇట్ వ్యారీస్. కాన్స్టెంట్, ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ. ఎగ్జాంపుల్ -2, -2, 0, 2/3, 2025, -1 and 2/3. ఇలా ఇక్కడ చూడండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, మార్పు ఉండదు అనమాట. -2 ఒకటి నెగటివ్ వాల్యూ, ఇంకొకటి 0, ఇంకొకటి మరొక రేషనల్ నెంబరు, పెద్ద నెంబరు, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా ఇచ్చానమాట. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అలాంగ్ విత్ ఆపరేషన్స్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కలిపి వాటితో ఆపరేషన్స్ ఉండాలి. ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటే వాటిని ఆపరేషన్స్ అంటాం. ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ. 2/3x, -7, 2x + 3, x² - 4, y² + z + 2xy. ఇవి ఎగ్జాంపుల్స్. అంటే మధ్యలో మైనస్ కానీ ప్లస్ కానీ ఇంటూ డివైడెడ్ బై ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ 2/3 అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉన్నట్టు లెక్క, ఇంటూ ఎక్స్. ఇలా మోనోమియల్, ఇఫ్ ఓన్లీ వన్ టర్మ్ ప్రజెంట్ ఇన్ ఆల్జిబ్రిక్ expression. Example, 2/17x, 3x² y³, z to the power of 10, √2x to the power of 100, -1 and 2/3. ఇవన్నీ మోనోమియల్ అంటారు. మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉన్నది కాబట్టి, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ మధ్యలో లేవు. చూసుకోండి, ఒకే ఒక వర్డ్ కింద లెక్క. x² y³ z to the power of 10 ఉన్నప్పటికీ ఇందులో అన్ని ఆపరేషన్స్ మల్టిప్లికేషనే ఉంది, ప్లస్ మైనస్ ఇన్ బిట్వీన్ లేదు. కాబట్టి మోనోమియల్ అంటారు, సింగిల్ టర్మ్ అనమాట. బైనోమియల్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కంటైన్స్ 2 టర్మ్స్. ఎగ్జాంపుల్, 2x + 3, 5z - 16, 1/3 + 7x ఎట్సెట్రా. ఇందులో చూడండి, రెండేసి ఉన్నాయి టర్మ్స్, ప్లస్తో డిఫరెన్షియేట్ చేసి లేదా మైనస్తో డిఫరెన్షియేట్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పటికీ ప్లస్తో +7x ఉంది. ట్రైనోమియల్, algebraic expressions contain 3 terms, x + y + 3, అలాగే x² + y² - 2z. ఇక్కడ నెక్స్ట్ ఇలాంటి కంటెంట్స్ మీకు తెలియాల్సి ఉంటుంది. x ఇక్కడ 3x⁵, x అనేది వేరియబుల్, 3 అనేది కోఎఫిషియంట్. ప్రతి సమ్లో అడుగుతారు, ఈవెన్ 10th క్లాస్లో కూడా ఇవి ఉంటాయి. కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ యొక్క మల్టిపుల్ అన్నమాట, ముందున్నది ఏంటైతే అది కోఎఫిషియంట్. 5 పవర్ అని కానీ, ఎక్స్పోనెంట్ అని కానీ, లేదా ఇండెక్స్ కానీ అంటారు. హైయెస్ట్ పవర్, ఇక్కడ పవర్ ఏంటో ఉందో ఆ పవర్ని ఎక్స్పోనెంట్ లేదా ఇండెక్స్ అనొచ్చు. ఒక పెద్ద ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్లో హైయెస్ట్ పవర్ ఏది ఉంటో దాన్ని డిగ్రీ అంటారు. అది మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు, 2nd చాప్టర్లో. మల్టీనోమియల్, మల్టీనోమియల్ మీన్స్ మోర్ దాన్ 3 టర్మ్స్. మోర్ దాన్ 3 టర్మ్స్ అంటే మోర్ దాన్ 3 టర్మ్స్ అనేది ఎందుకు చెప్పామంటే 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అని, ట్రైనామియల్ అని. అఫ్ కోర్స్ సెకండ్ 2 నుంచే మనం మల్టీనామియల్ కదా చెప్పొచ్చు. 2 టర్మ్స్ ఉంటేనే మల్టీనామియల్ అంటారు. కానీ జనరల్గా 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ చెప్పడం, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్స్ చెప్పాం కాబట్టి ఇతరత్ర ఇంకొక ఫార్మేట్ మల్టీనామియల్ కింద చెప్తాం. పాలినామియల్ అంటే ఏంటి డెఫినేషన్? పాలినామియల్ డెఫినేషన్, an algebraic expression which is raised to power non-negative integer. Which is raised to non-negative integer. See, p of x is equal to x² + 3x power 1 2x power 0. ఏది లేకపోతే పవర్ 0 కింద చెప్తాం. యాక్చువల్గా ఈ వాల్యూ 2x power 0 అంటే x². చూడండి, ఇక్కడ వాల్యూ ఏంటంటే x² + 3x + 2 కింద లెక్క. ఇక్కడ విషయం అర్థమై ఉంటుంది అనుకున్నాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ రైజ్ టు పవర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్. నాన్ నెగిటివ్ ఇంటిజర్ అంటే 0 నుండి రావచ్చు.
నెగిటివ్ నెంబర్స్ కాదు, పవర్ ఇక్కడ 2 ఉంది, హైయెస్ట్ పవర్ 2, దీని డిగ్రీ అంటారు. ఆల్ పాలినామియల్స్ ఆర్ మల్టీనామియల్స్. చూడండి, ఆల్ పాలినామియల్స్, ఇవన్నీ పాలినామియల్స్. మల్టీనామియల్స్ అంటే మోర్ దెన్ 3 టర్మ్స్ ఉంటే మల్టీనామియల్ కదా మామూలు జనరల్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది పాలినామియల్ యాజ్ వెల్ యాజ్ మల్టీనామియల్ అవుద్ది. బట్ ఆల్ మల్టీనామియల్స్ నీడ్ నాట్ బి ఏ పాలినామియల్. ఓకే, చూడండి, బట్ ఆల్ మల్టీనామియల్స్ నీడ్ నాట్ బి ఏ పాలినామియల్. ఇక్కడ ఒక సంబంధి, ఒక క్లాసులో ఉన్న పిల్లలు ఆ స్కూల్లో ఉంటారు. బట్ ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఆ క్లాస్లో ఉండాల్సిన అవసరం లేదు, వేరే క్లాసెస్లో ఉండొచ్చు, లేకపోతే వరండాలో తిరగచ్చు, లేకపోతే అవుట్ సైడ్ టెరాస్ మీద ఉండొచ్చు. అలా చెప్పండి అనమాట. ఆల్ మల్టీనామియల్స్ నీడ్ నాట్ బి ఏ పాలినామియల్, బట్ ఆల్ పాలినామియల్స్ మల్టీనామియల్స్. ఆ స్కూలు అన్ని క్లాసుల పిల్లలు ఆ స్కూల్కి సంబంధించిన అవుతారు. ఓకే, సపోజ్ సే క్లాస్ 8th స్టాండర్డ్ చిల్డ్రన్ ఆర్ present in 8th class, but all 8th children are present in the school. See, all 8th standard children are in school, but all children of the all classes need not be a అసలు need not be a ఉండాల్సిన అవసరం లేదు. అవసరం ఉండి ఒక టీచర్ కోసం ఒక స్టూడెంట్ 10th క్లాస్ అబ్బాయి క్లాస్ 8కి రావచ్చు, లేదా 9th రావచ్చు, అలా ఉండొచ్చు. కానీ అంతమంది పిల్లలు అక్కడ ఉండడం కుదరదు అన్నమాట. కండిషనల్గా చెప్తాం అన్నమాట. అలా మీరు ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను. ఫ్యాక్టర్స్, టర్మ్స్ themselves formed as product terms are called factors. చూడండి, టర్మ్స్ themselves formed as product, 2 లేదా 3 టర్మ్స్ ఉంటే అవి ప్రొడక్ట్ చేసిన వాల్యూని మనం ఫ్యాక్టర్స్ కింద చెప్తాం. 2xy ఉన్నాయి. 2xy అనేది ఎగ్జాంపుల్, ఒక ఆల్జిబ్రిక్ ఫామ్. వీటికి ఫ్యాక్టర్స్ 2 ఒకటి, x ఒకటి, y ఒకటి, 2x ఆ రెండు కాంబినేషన్, అలాగే 2xy, 1 ప్రతిదానికి ఫ్యాక్టర్ కాబట్టి 1 కూడా రాయొచ్చు. లైక్ టర్మ్స్ సమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ప్రజెంట్. సేమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ప్రజెంట్. ఒకే రకమైన వేరియబుల్స్ ఉంటాయి అందులో. 2x - x, 3/2x, 24x, ఇలా చూసుకోండి. అన్నింట్లో కూడా x వేరియబుల్గా ఉంది. రెండో ఎగ్జాంపుల్ కింద చూడండి, 2x²y - 3x²y, 24yx². ఇక్కడ వేరియబుల్ x²y, ఆర్డర్ తప్పిపోయినా ఇక్కడ చూడండి పైన వేరే ఎగ్జాంపుల్ yx² ఇచ్చాను. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇలా ఇచ్చి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో x²y అన్నా yx² అన్నా ఇక్కడ x² వాల్యూ వెనక్కున్నా ముందుకున్నా ఒకటే, సేమ్. AB = BA. దీన్ని కామ్యుటేటివ్ ఇన్ మల్టిప్లికేషన్ అంటారన్నమాట. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. కాబట్టి yx² అన్నా x²y అన్నా ఒకటే. అన్లైక్ టర్మ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ప్రజెంట్. 2x ఒకటి, 3x²y - 2/3y. ఇక్కడ అన్ని డిఫరెంట్. ఇక్కడ x ఉంటే ఇక్కడ x²y ఉంది, ఇక్కడ y ఉంది. సో ఇవి అన్లైక్ టర్మ్స్ అంటారు. సేమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్ అన్ని టర్మ్స్లో ఉండవు, అవి అన్లైక్ టర్మ్స్. ఎడిషన్లో జనరల్గా మనం సమ్మల్ చేసే దాంట్లో వెర్టికల్ మెథడ్ తీసుకుంటాం. 10th క్లాస్లో ఉండేవి సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ వెర్టికల్ మెథడ్ తీసుకుంటాం. హారిజాంటల్ మెథడ్ అయితే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు. హారిజాంటల్ మెథడ్ 2 మెథడ్స్ చెప్తాను, బట్ వెర్టికల్ మెథడ్ మీరు సమ్మల్లో చేయడం మంచిది. 7x² - 4x + 5, అలాగే 9x - 10. ఈ రెండు వేరు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. వీటిని యాడ్ చేయడం 7x² - 4x + 5, అలాగే ప్లస్ 9x - 10. మనం ఎక్కడైతే ఉందో ఏ వేరియబుల్ దానికి ఎదురుగా ఉంచాం. ఇక్కడ x² టర్మ్ ఫస్ట్ దాంట్లో ఉంది, రెండో దాంట్లో లేదు. రెండో దాంట్లో x టర్మ్ ఉంది, ఫస్ట్ దాంట్లో కూడా x టర్మ్ ఉంది. ఫస్ట్ దాంట్లో x టర్మ్, సెకండ్ దాంట్లో x టర్మ్ ఒకే దగ్గర వేసాం. సో 7x², 9 - 4 డిఫరెంట్ సైన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 9 - 4x మీన్స్ 5x, -10 + 5 -5 అవుతుంది. సో 7x² + 5x - 5. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3, 5x - 7. 2x + 3 దాని కిందగానే సేమ్ వేరియబుల్ ఉంది 5x, ఇలాగ కాన్స్టెంట్ -7. సో 3 కింద -7 యాడ్ చేస్తే 5 + 2x 7x అవుతుంది. -7 + 3 డిఫరెంట్ సైన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, -4 అవుతుంది. సో ఇదే సమ్ని వెర్టికల్ మెథడ్ కాకుండా హారిజాంటల్ మెథడ్ చెప్తాను చూడండి.
కానీ ఇది అప్లికబుల్ ఎక్కువగా చేయొద్దు. అంటే పెద్ద సమ్మలు వచ్చేటప్పుడు వెర్టికల్ మెథడే బెటర్. 7x² - 4x + 5 అలాగే ప్లస్ 9x - 10 సైడ్ బై సైడ్ రాయండి. అదే హారిజాంటల్ మెథడ్. నిలువుగా ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని వెర్టికల్ మెథడ్ అంటాం. 7x² - 4x + 5 + 9x - 10 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7x² యాజ్ ఇట్ ఈస్, ఇది 9x, ఇది -4x. అబ్జర్వ్ చేసినప్పుడు 9లో 4 తీసేసి, అంటే డిఫరెంట్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 9లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 అవుతుంది. బట్ 5 పాజిటివ్ సైన్ ఎక్కువ ఉంది కాబట్టి 5x. అలాగే 10, 5 ఈ రెండు డిఫరెంట్ సైన్, ప్లస్ మైనస్ ఉంది, మైనస్ సైన్ ఎక్కువ కాబట్టి -5. 10లో 5 పోతే 5. డిఫరెంట్ సైన్ ఉండేటప్పుడు సబ్ట్రాక్ట్ చేసి సైన్ ఏది ఉంటే ఆ సైన్ ఎక్కువ వేస్తాం. ఇది నౌ సబ్ట్రాక్షన్ కూడా ఇంపార్టెంట్. ఆల్ ఫంక్షన్స్ నేర్చుకోండి. సబ్ట్రాక్షన్ 5x + 3y² - 7 4y² + 2x + 8 అంటే 9.1 9.2కి సంబంధించినవన్నీ, ఆ సంబంధించిన సమ్మలన్నీ కూడా ఇందులో 4 ఎక్సర్సైజుల్లో మొత్తం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. సో డివిజన్ ఫర్దర్గా 10th స్టాండర్డ్లో ఉంటాయి అన్నమాట. కొంచెం పాలినామియల్ డివిజన్, కాకపోతే అవి కూడా ఈ కొత్త సిలబస్లో తీసేశారు. వెర్టికల్ మెథడ్ సబ్ట్రాక్షన్ చూడండి. 3y² + 5x - 7 4y² + 2x + 8 సబ్ట్రాక్షన్ అయ్యేటప్పుడు కింద ఉండే లైన్ అంతాను ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ సైన్ మారిపోద్ది. ప్లస్ ఉంటే మైనస్ అవుద్ది, మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది. ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ చేసాం సబ్ట్రాక్షన్కి. సో 3y² - 4y² మీన్స్ -y², అంటే 4లో 3 పోతే 1 కాబట్టి 3 - 4 - y² ప్లస్ ఇక్కడ చూడండి 5లో 2 పోతే 3x, పాజిటివ్ సైన్ ప్లస్ ఎక్కువ కాబట్టి అటు ప్లస్ 3x వేసాం. ఇది -7 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 8కి మైనస్ సైన్ యాడ్ అయింది. 7, 8, 15, బట్ 2 మైనస్ కాబట్టి -15 వేస్తాం. హారిజాంటల్ మెథడ్, ఇదే సమ్మని హారిజాంటల్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ప్రాక్టీస్ చేసేది మాత్రం వెర్టికల్ మెథడే చేయండి. ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే అప్పుడు హారిజాంటల్ మెథడ్ మీరు కావాలంటే చేసుకోవచ్చు. 3y² + 5x - 7 మైనస్ ఎంటైర్ ఫంక్షన్ 4y² + 2x + 8 3y² + 5x - 7 -4y² మైనస్ ఇంటూ ప్లస్ -2x మైనస్ ఇంటూ ప్లస్ -8 3y² -4y² పక్కగా తీసుకురండి. అలాగే 5x - 2x పక్కన పెట్టండి. -7 -8 అంటే లైక్ టర్మ్స్ అన్నీ ఒక పక్కనే పెట్టాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. 3y² - 4y² అంటే ఒక y² ఎక్కువ, -y² అనమాట. 5లో 2 పోతుంది, 3x పాజిటివ్ సైన్ ఎక్కువ కాబట్టి +3x. అలాగే 7, 8 -15. ఇంతే. ఇది వాల్యూ మారదు, సేమ్ చూసుకోండి. సేమ్ మెథడ్స్ అవుతుంది. మల్టిప్లికేషన్, మల్టిప్లై ఎ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్. ఇక్కడ 4x అనేది ఒక మోనోమియల్, 5x² ఇంకొక మోనోమియల్. ఈ రెండు మల్టిప్లై చేస్తే కోఎఫిషియంట్ ముందు మల్టిప్లై చేస్తాం. కోఎఫిషియంట్స్ 4 5s are 20. x² అంటే x³ అవుతుంది. 4x × 5xy అంటే 4 5s are 20x²y. మల్టిప్లైయింగ్ ఎ మోనోమియల్ బై బైనోమియల్. ఇక్కడ ఒక మోనోమియల్ చూడండి, తీసుకోండి. మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్, బైనోమియల్ అంటే 2 టర్మ్స్, 2x ఒకటి 8 ఒకటి, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది. 2 టర్మ్స్ 4x × 2x ఒకసారి, ఇదే 4x × 8. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. 4x అనేది ఎడం వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అంటారు. అదే రైట్ సైడ్ ఉంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. 4x ఈజ్ లెఫ్ట్ సైడ్. ఓకే, 4x × 2x అంటే 4 2s are 8, x × x x². నెక్స్ట్ 4 8s are 32 × x. అంతే. ఇది మల్టిప్లికేషన్ మోనోమియల్ బై బైనోమియల్. చిల్డ్రన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద క్లాసులో ఆల్జిబ్రా సమ్స్ అన్ని చేయడానికి ఇవి బేసిక్స్ అనమాట. ప్రతి పిల్లాడు కూడా నేర్చుకోవాల్సిందే. ఆల్రెడీ క్లాసెస్లో చెప్పినప్పటికీ 1 or 2 times మీరు ఇవి వింటే మీకు ఈ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన వస్తుంది. ఏ సమ్ కూడా తప్పు చేయరు. మల్టిప్లికేషన్ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ప్రతిసారి చూస్తుంటూ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోద్ది. ఇవి కాకపోతే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చు తర్వాత. ఇవే చేయాలని అవసరం లేదు.
ఒకసారి అర్థమైతే సమ్స్ అన్ని చేయడం అవుతుంది. 3x ఇంటూ 10x మైనస్ 3, ఇక్కడ ప్లస్ ఇచ్చాం, ఇక్కడ మైనస్ చేసాం. 3x అనేది ఒక మోనోమియల్, 10x మైనస్ 3 అనేది బైనోమియల్. ఎందుకని 10x ఒక మోనోమియల్, మైనస్ 3 అనేది ఇంకో మోనోమియల్. సెపరేట్గా మైనస్ అని సెపరేట్ చేస్తుంది, బైనోమియల్ అయిపోద్ది మొత్తంగా. 3x ఇంటూ 10x మైనస్, ఇక్కడ మైనస్ సైన్ ముందుకు పోతుంది అనమాట, మైనస్ 3x ఇంటూ 3. అలాగే 3 10s are 30, x ఇంటూ x, x స్క్వేర్. అలాగే 3 3s are 9 ఇంటూ x, 9x అయిపోయింది. మల్టిప్లై ఎ మోనోమియల్ బై ట్రైనామియల్ ఆర్ మోర్. 2x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8. ఇక్కడ చూడండి ఏంటిది, 2x బ్రాకెట్లో ఉన్న ఒక ఫస్ట్ ఈ మల్టీనామియల్లో మనం ఆ ట్రైనామియల్ ఆర్ పాలినామియల్ ఏదైనా అనవచ్చు. కాకపోతే పవర్ డిగ్రీ పాజిటివ్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటారు. నెగిటివ్ వాల్యూస్ కానీ రూట్స్ కానీ ఇంకేమైనా ఉంటే దాన్ని మల్టీనామియల్ కింద చెప్తాం. సో 2x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఈ లోపల 2x, అలాగే మైనస్ ఈ సింబల్ ముందుకు వచ్చేసింది, మైనస్ 2x ఇంటూ 8 అంటే 2xతో ఇందులోని ఒక్కొక్క టర్మ్ని మల్టిప్లై చేసాం. 2 3s are 6, x ఇంటూ x స్క్వేర్ అంటే x క్యూబ్ అవుతుంది. అలాగే 2 2s are 4, x ఇంటూ x, x స్క్వేర్. అలాగే మైనస్ 2 8s are 16x. తర్వాత ఇంకొక సమ్ 4y ఇంటూ x క్యూబ్ మైనస్ 3xy ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 10y మైనస్ 2. చూడండి 4y ఇంటూ x క్యూబ్, అలాగే మైనస్ 4y ఇంటూ 3xy ప్లస్ 4y ఇంటూ 5y స్క్వేర్ ప్లస్ 4y ఇంటూ 10y మైనస్ 4y ఇంటూ 2. మొత్తం అన్ని టర్మ్స్ మొత్తం 1 2 3 4 5 టర్మ్స్, 5 టర్మ్స్ ఒక్కొక్క దాన్ని 4yతో మల్టిప్లై చేసాం. 4y అంటే ఇక్కడ x క్యూబ్ ఆర్డర్ కోసం x క్యూబ్ ముందు పెట్టాం, ఎక్కడైనా పర్వాలేదు. 4x క్యూబ్ y లేకపోతే 4yx క్యూబ్ అని రాయొచ్చు. అలాగే 4 3s are 12, x y స్క్వేర్. నెక్స్ట్ 4 5s are 20, y ఇంటూ y స్క్వేర్ అంటే y క్యూబ్. అలాగే 4 10s are 40, y స్క్వేర్, y ఇంటూ y, y స్క్వేర్. అలాగే మైనస్ 4 2s are 8, y. ఇది మల్టిప్లికేషన్ మోనోమియల్ బై ట్రైనామియల్. మల్టిప్లయింగ్ బైనామియల్ బై అనదర్ బైనామియల్. ఒక బైనామియల్ ముందుగా మనం మోనోమియల్ తీసుకున్నాం కాబట్టి మోనోమియల్ బైనామియల్ అయిపోయింది. ఇప్పుడు బైనామియల్ వర్సెస్ బైనామియల్. 3a ప్లస్ 4b అలాగే 2a ప్లస్ 3b. మీరు డిఫరెంట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక కన్సిడరేషన్ కోసం ఇలా చేసాం. ఇలాంటి టైపు ఒక టైపు 3a ఇంటూ 2a ప్లస్ 3b ప్లస్ 4b ఇంటూ 2a ప్లస్ 3b. ఇక్కడ 3a తీసుకోండి, 3a తీసుకొని ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తాం. 3a ఇంటూ 2a ప్లస్ 3a ఇంటూ 3b సెకండ్ టర్మ్ ప్లస్ 4b ఇంటూ 2a అలాగే ప్లస్ 4b ఇంటూ 3b. ఇప్పుడేమవుతుంది 3 2s are 6, a ఇంటూ a స్క్వేర్ ప్లస్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేస్తాం, మైనస్ ఉంటే మైనస్ వేస్తాం. 3 3s are 9, ab. అలాగే 4 2s are ఇక్కడ మధ్యలో ప్లస్ 4 2s are 8, ba. ఆ తర్వాత baని ఏబీగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేటర్ 4 3s are 12, b ఇంటూ b స్క్వేర్. యాడ్ చేసేస్తాం. సేమ్ లైక్ టర్మ్స్, ఇది ఏబి ఇది కూడా ఏబిఏ, బిఏ అయినప్పటికీ ఏబి ఒకటే సేమ్. 9a 8 రెండు 8a 9ab ప్లస్ 8ab అంటే ఆర్డర్ చేంజ్ చేసి మార్చి పెట్టాం అనమాట. 6a స్క్వేర్ 9ab ప్లస్ 8ab ప్లస్ 12b స్క్వేర్. 6a స్క్వేర్ ప్లస్ 17ab ప్లస్ 12b స్క్వేర్. ఎందుకని 9 8 యాడ్ చేసి 17abగా రాస్తాం ప్లస్ 12b స్క్వేర్. మల్టిప్లయింగ్ బైనామియల్ బై ట్రైనామియల్. ఒక బైనామియల్ ఇంకొకటి ట్రైనామియల్ రాసాం. a ప్లస్ 7 అనేది బైనామియల్, a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 5 అనేది ట్రైనామియల్. ఫస్ట్ దాన్ని ఏ తీసుకొని ఈ మొత్తం ట్రైనామియల్ని a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 5 రాసాం. ప్లస్ 7 తీసుకొని మళ్ళీ అగైన్ ఈ ట్రైనామియల్ అంతా రాసాం. a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 5, a ఇంటూ a స్క్వేర్ ఏ స్క్వేర్ రాసేసాం. అలాగే ప్లస్ a ఇంటూ 3a అలాగే ప్లస్
ఏ ఇంటూ 5 నెక్స్ట్ 7తో తీసుకొని 7 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 3a ప్లస్ 7 ఇంటూ 5 అంటే విడివిడిగా ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేసాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్, ఏ ఇంటూ 3a అంటే ప్లస్ 3a స్క్వేర్, అలాగే ఏ ఇంటూ 5 అంటే 5a అవుతుంది ప్లస్ 7 ఇంటూ ఏ స్క్వేర్ 7a స్క్వేర్, 7 3s ఆర్ 21a, అలాగే 7 5s ఆర్ ప్లస్ 35. ఇది ఏ క్యూబ్ 3a స్క్వేర్ ప్లస్ 7a స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే 10a స్క్వేర్ అవుతుంది. 5a 21a ఈ రెండు యాడ్ చేస్తాం సేమ్ ఒకే టైమ్స్, అంటే లైక్ టర్మ్స్ ఒక దగ్గర యాడ్ చేసేస్తాం. 21a 5a అంటే 26a ప్లస్ 35. చిల్డ్రన్, ఐడెంటిటీ, an identity is an equality which is true for all values of the variables in the equality. చిల్డ్రన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోండి, 1 or 2 times రాసుకోండి. లేదంటే an identity is an equality, ఈక్వాలిటీ అంటే ఈజ్ ఈక్వల్ టు పెడతామన్నమాట, విచ్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్. ఏ నెంబర్ పెట్టినా ఏ వాల్యూ పెట్టినా ఆ రెండు లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతాయి, అటువంటి వాటిని ఐడెంటిటీస్ అంటారన్నమాట. ఈ 4 ఐడెంటిటీస్తో పాటుగా మీకు తర్వాత జత చేస్తాను ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నా అని నేర్చుకుందరు. కానీ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఈ 4 ఐడెంటిటీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే చిల్డ్రన్, అయితే మీరు ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని 100% లవ్ ఇందులో సినిమాలు ఇచ్చారు, అది 2ab మర్చిపోయారు అనమాట. సరదా కోసం రాశారు అక్కడ, అంతే తప్పించి జస్ట్ ఫర్ ఫన్ అక్కడ 2ab వదిలేశారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అలాగే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఈ 4 ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇవన్నీ ఒక దగ్గర A4 షీట్లో రాసుకొని బాగా చదువుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్లో మీకు ఫార్ములాస్ కింద అన్ని డెఫినేషన్స్ అవి వస్తాయి 1 మార్కు. సో చదువుకోండి. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.